July 2nd, AP Economy from newspapers. Nellore will be growth engine for wealth creation, says Naidu. Nellore district. Referring to Nellore, Mr. Naidu said that major infrastructure projects including నెల్లూరు జిల్లా గురించి మాట్లాడుతున్నాం మనం. రామాయపట్నం పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్ అండ్ దిగ్గరాజు పోర్ట్ అండ్ షిప్ బిల్డింగ్ ప్రాజెక్ట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ద రీజియన్. ఇప్పుడు రామాయపట్నం పోర్టు, కృష్ణపట్నం పోర్టు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. దుగ్గరాజపట్నం పోర్ట్ అండ్ షిప్ బిల్డింగ్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడుందనేది ఒకసారి మీరు వెరిఫై చేయాలి. ఎందుకంటే అది ఇప్పుడు తిరుపతి జిల్లాకి వెళ్ళిందా, తిరుపతి జిల్లాలో ఉందా లేదా మనం చూడాలి. ఓకే, ఈ 3 పోర్ట్లు నెల్లూరు జిల్లాలో ఉన్నాయండి. సీ పోర్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 3 కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. ఇది తిరుపతి జిల్లా. ఓకే, సో ఆ విధంగా నో ప్రాబ్లం. నెల్లూరు డిస్ట్రిక్ట్, రామాయపట్నం పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్, దుగ్గరాజపట్నం పోర్ట్. ఇట్ ఈస్ ఎ ప్రపోజ్డ్ పోర్ట్ ఇన్ ద ఏపీ బైఫర్కేషన్ యాక్ట్. ఓకే, నైస్. మనం ఎక్కడున్నాం? జూలై 2nd. సో అది ఈ ఈ పిక్ ఎందుకు తీసానంటే ఆ పోర్ట్స్ మనం ఒక్కొక్కసారి ఏ జిల్లాలో ఇప్పుడు కొత్తగా ఏర్పడినాయి కదా జిల్లాలన్నీ. సో 3 పోర్ట్లు కూడా మనకి నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. కొత్త నెల్లూరు జిల్లాలో ద బీపీసీఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇన్వెస్టింగ్ నియర్లీ 1 lakh crore ఇన్ ఎ రిఫైనరీ ఎట్ రామాయపట్నం. ఇదొక మేజర్ ప్రాజెక్టు. తర్వాత ఇంకేమన్నారంటే ఆయన గుడూర్ హ్యాస్ అట్రాక్టెడ్ 27 మేజర్ ఇండస్ట్రీస్. ఇక్కడ గుడూరు దగ్గరే ఏ మెగా ఫర్నిచర్ పార్క్ హెజ్ ఆల్సో బీన్ ప్లాన్డ్. అలాగే శ్రీ సిటీ అనేది కూడా స్టాండ్స్ యాజ్ ఎ మోడల్ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ ఇన్ ద కంట్రీ. సో ఇవన్నీ మనకి ఎకానమిక్ జాగ్రఫీ అంటారు అనమాట. ఓకే, ఫౌండేషన్ స్టోన్ ఫర్ రాయలసీమ స్టీల్ ప్లాంట్ టు బి laid టుమారో. రాయలసీమ స్టీల్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ వర్క్స్ ఆర్ షెడ్యూల్డ్ టు బి లాంచ్డ్ బై చంద్రబాబు నాయుడు గారు అట్ ఎక్కడ? రాయలసీమ స్టీల్ ప్లాంట్ ఎక్కడుంది? సున్నపురాళ్ళపల్లె విలేజ్ ఆఫ్ జమ్మలమడుగు మండల్ ఇన్ కడప డిస్ట్రిక్ట్. ఇదొక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ బై జిందాల్ గ్రూప్. అకార్డింగ్ టు అఫీషియల్ దిస్ ఈజ్ ఎ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్. అంటే ప్లెయిన్ ల్యాండ్ నుంచి డెవలప్ చేస్తారనమాట. చెట్లన్నీ అలాగే ఉంటాయి. ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ద టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్. మీకు పాలసీల్లో ఇన్సెంటివ్స్ చాలా రకరకాలు ఉంటాయి. అందులో ఈ టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ అనేది ఒక దాన్ని ఏమంటారు, పాలసీలో ఒక ఇన్సెంటివ్ అనమాట, ఒక రకమైన ఇన్సెంటివ్ ఫర్ అప్ టు 50% ఆఫ్ ద ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. అంటే 50% ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద 50% స్టేట్ గవర్నమెంట్ వెనక్కి ఇవ్వడం జరుగుతుంది సబ్సిడీగా. The state government has extended the tailor-made incentives for up to 50% of the fixed capital investment and is facilitating the laying of a 400 kilovolts power transmission line and providing ఇదంతా ఇస్తారు. అలాగే ఒక 12 kilometer road connectivity to National Highway 67, 12 kilometer railway siding connecting the plant టు ద ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల లైన్.
ఇదంతా ఆ ప్రాజెక్ట్ యొక్క ఇష్యూ. స్ట్రైకింగ్ ఫీచర్స్ అడ్వాన్స్డ్ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ అట. అది మొత్తానికి ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ 1000 పీపుల్ అంటండి. పవన్ కళ్యాణ్ గారు 18 నగర్ వనంస్ని ఇనాగ్రేట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు సెట్ నగర వనమ్స్ అంటే అర్బన్ ఫారెస్ట్ వర్ ద నీడ్ ఆఫ్ ద ఆర్ ఇన్ సిటీస్ యాజ్ దే బ్రింగ్ రిక్రియేషన్ అండ్ వెల్నెస్ టుగెదర్. వర్చువల్లీ ఇనాగ్రేటెడ్ 18 నగర వనమ్స్. ఇదంతా మనకి ఫారెస్ట్ సెంటర్లోకి వస్తాయి. ఓకే, ఫారెస్ట్స్. VBG Ramji to offer minimum 300 rupees a day. Center has fixed a floor wage of rupees 300 per day under the Viksit Bharat VB Guarantee G RAM Ram Rozgar and Ajivika Mission. మళ్ళీ G అంటే గ్రామీణ్ యాక్ట్ 2025. యాక్ట్ ఎప్పుడు 2025. మన్రేగా యాక్ట్ ఎప్పుడు 2005. లాంచ్ డేటు July 1st, 2006. ఊరు, మండలు, డిస్ట్రిక్ట్ వెరీ ఇంపార్టెంట్. 21 states and union territories which paid less than 300 per day. 4 major Hindi belt states saw significant wage increase. అంటే 48 రూపాయలు పెరుగుతుంది ఉత్తరప్రదేశ్లో, బీహార్లో 45 రూపాయలు పెరుగుతుంది, 39 రూపాయలు మధ్యప్రదేశ్, అలాగా పెరుగుతాయి. మన తెలంగాణలో మాత్రం లోయెస్ట్ ఇంక్రీజ్ 1 రూపాయి, అంటే దగ్గర 299 రూపాయలు ఇస్తున్నట్టున్నారు ఇప్పుడు. మన ఆంధ్రప్రదేశ్ గురించి అయితే రాయలే. అదర్ సదర్న్ స్టేట్స్ విచ్ ఆర్ ఆల్రెడీ అబవ్. ఆంధ్రప్రదేశ్ 1.6% అబవ్ ఉంది 300 లెవెల్ కంటే. ఇంకా ఎక్కువ ఇస్తున్నాం, 1.6% ఎక్కువ ఇస్తున్నాం ఆంధ్రప్రదేశ్. మినిమల్ హైక్స్ ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ 1.6%, అంటే కొంచెం పెంచాలేమో. 1.6 అంత కొంచెం లైట్గా. సరే, ఎక్స్పర్ట్ కమిటీ హెడెడ్ బై, పేరు గుర్తుపెట్టుకోండి, ఎక్స్పర్ట్ కమిటీ హెడెడ్ బై డాక్టర్ అనూప్ సత్పతి సెటప్ బై ద మోడీ గవర్నమెంట్ had also recommended a national minimum wage floor of 375 per day in 2019. కానీ యాక్ట్ వచ్చేసరికి 300 రూపాయలు మాత్రమే డిసైడ్ చేశారు. దిస్ ఎక్స్పర్ట్ కమిటీ డాక్టర్ అనూప్ సత్పతి, పేరు గుర్తుపెట్టుకోండి. అంటే ఇవన్నీ ఎక్కడ వస్తాయంటే పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఏరియాలోకి వస్తాయన్నమాట. ఆర్మీ చీఫ్ అన్వెయిల్స్ రోడ్ మ్యాప్ విజయ్. చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ జనరల్ ధీరజ్ సేత్ on Wednesday unveiled a roadmap titled Vijay, outlining his vision for transforming the India into technology-enabled, etc. future-ready force capable of express like that. Vijay, titled Vijay. ఈయన assumed charges 31st చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. ఎవరు? డాక్టర్ జనరల్ ధీరజ్ సేత్ గారు 31st ఆర్మీ చీఫ్. అది ఈయన రోడ్ మ్యాప్ ఏంటంటే విజయ్ అనమాట. విజయ్ అంటే ఏంటి? విజయ్ ద 5-point విజన్ ఫర్ ఆపరేషనల్ రెడీనెస్. ద ఆర్మీ చీఫ్ ప్యాక్డ్ హిస్ ప్రయారిటీస్ యాజ్ విజయ్, అన్ యాక్రోనిమ్ విత్ స్టాండ్స్ ఫర్ వి అంటే విజిలెన్స్, ఐ అంటే ఇన్నోవేషన్, J innovation and transformation, J for jointness and integration, A for Atmanirbharta, Y for Yodha first. The stress on jointness comes as the 3 services. అదండి విజయ్ అంటే. V for vigilance, I for innovation and transformation, J for jointness integration, A for Atmanirbharta and Y for Yodha first. Joint Parliamentary Committee likely to retain clause on removal of ministers.
మనకి 130th అమెండ్మెంట్ బిల్ అని ఒకటి ఉంటుంది. దాని మీద ఇంకా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎగ్జామిన్ చేస్తున్నారు. ఈజ్ లైక్లీ టు రికమెండ్ రీటైనింగ్ ద క్లాస్ దట్ ప్రపోజెస్ ద రిమూవల్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ and other ministers from office if they are arrested and detained in custody for 30 consecutive days for serious offences. ఇది ఒక కాంట్రవర్షియల్ క్లాజ్. ఇది ఒకవేళ 30 రోజులు కానీ కస్టడీలో ప్రైమ్ మినిస్టర్ గారు కానీ చీఫ్ మినిస్టర్ గారు కానీ ఏ మినిస్టర్ అయినా ఉంటే వాళ్ళని ఆఫీస్ నుంచి రిమూవ్ చేసేయాలి అన్నది క్లాజు ఈ 130th అమెండ్మెంట్ బిల్లో ఉంది. అది దాని మీద డిస్కషన్లు జరుగుతున్నాయి. ఇంకా అది ఈ వాట్ యూ సే మాన్సూన్ సెషన్లో పెడతారా లేదా అనేది ఇంకా డిసైడ్ అవ్వాలి. ద డ్రాఫ్ట్ రిపోర్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి సర్క్యులేటెడ్ బై July 10th and the panel is scheduled to meet on July 17th to finalize it ahead of the monsoon session of Parliament. 31 member panel, joint parliamentary committee, 31 member panel headed by BJP MP Aparajita Sarangi. ఇవన్నీ అవసరం లేదండి, కానీ మెయిన్ అది 130th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఏం జరుగుతుందో అలా వాచ్ చేయండి బడ్జెట్ సెషన్లో. తర్వాత ఓవర్ 99% ఆఫ్ డెత్స్ రిజిస్టర్డ్ ఇన్ 2024 రిపోర్ట్. ఇండియాస్ లేటెస్ట్ సివిల్ రిజిస్ట్రేషన్ డేటా CRS రిలీజ్డ్ ఆన్ వెన్స్డే. India's sex ratio at birth is 917 females per 1000 males. అలా రాసేసుకోండి గట్టిగా. ఇండియా సెక్స్ రేషియో ఎట్ బర్త్ ఈజ్ 917 ఫీమేల్స్ పర్ 1000 మేల్స్ ఎట్ బర్త్, మీనింగ్ దట్ 917 గర్ల్స్ ఆర్ బోర్న్ ఫర్ ఎవ్రీ 1000 బాయ్స్. అంటే 83 అబ్బాయిలకి అమ్మాయిలు లేరు అని అర్థం. ఇబ్బంది పడాల్సిన విషయం. వైల్ దెర్ ఈజ్ నో సర్ప్రైజ్ ఇన్ ద స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ కేరళ, 970 ఫీమేల్స్ పర్ 1000 మేల్స్. వెన్ ఇట్ కమ్స్ టు సెక్స్ రేషియో ఎట్ బర్త్, అదర్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ సచ్ యాజ్ అరుణాచల్ ప్రదేశ్ 1050, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ 984, Meghalaya 974, Mizoram 972 are also top performers. Weakest figures are Nagaland 865, Lakshadweep 865, Jharkhand 890. Haryana and Punjab have recorded the lowest child sex ratios at birth. In 2011 census, Haryana recorded 834 girls, followed closely by Punjab at 846. ఇదంతా 2011 సెన్సస్లో. ఇప్పుడు బర్త్ కొత్తగా ఇది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ కొత్త రేషియో, కొత్త డేటా అంతా వస్తుంది. వైల్ ఇన్ ఇండియా ద రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ registration is mandatory under the provisions of the Registrations of Births and Deaths Act 1969. అంటే ఈ సొసైటీలో లాస్ట్ టైము డౌరీ గురించి, డౌరీ యాక్ట్ ఎప్పుడు, ఏ సంవత్సరం, రోజు కూడా అడిగినట్టున్నాడు. అలాంటప్పుడు ఇలాంటివన్నీ మనం ఇంకొక కన్నేసి ఉంచాలన్నమాట. 69లో ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్ 1969. అందులో రిజిస్ట్రేషన్ చేయడం మ్యాండేటరీ, కంపల్సరీ యాజ్ ఎ పేరెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున్న మీకు మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు రిజిస్టర్ ఇట్. హాస్పిటల్లో అన్ని రిజిస్ట్రేషన్ జరుగుతాయి అనుకోండి. ఓకే, దిస్ ఈజ్ July 2nd.